నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన హెచ్సిఏ హెడ్ కోచ్ పై వేటు బీఆర్ఎస్ కు సునీత మహేందర్ రెడ్డి రాజీనామా కేంద్ర మంత్రులతో రైతుల చర్చలు విఫలం నేడు భారత్ బంద్ కు పిలుపు రాజధాని ఫైల్స్ విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ భారత్ బంద్ లో విషాదం శంభు సరిహద్దులో గుండెపోటుతో రైతు మృతి ఎల్ఓసి వద్ద మరోసారి పాక్ డ్రోన్స్ కలకలం అడ్డుకున్న భారత సైన్యం టీఎంసీకి షాక్ ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా చెల్లింపులు ఆపాలని మాస్టర్ కార్డ్ వీసాలకు ఆర్బీఐ ఆదేశాలు ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్ పార్టీ అకౌంట్లు సీజ్ రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మహిళా క్రికెటర్లపై కోచ్ అసభ్య ప్రవర్తన ఘటనలో హెచ్సిఏ హెడ్ కోచ్ కు షాక్ తగిలింది. మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన ఘటనలో హెచ్సిఏ మహిళా హెడ్ కోచ్ జయసింహపై వేటు పడింది. హెడ్ కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తూ హెచ్సిఏ ఉత్తర్వులు జారీ చేసింది. జయసింహపై విచారణకు హెచ్సిఏ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. మహిళా క్రికెటర్లు వేధిస్తున్నారని జయసింహపై ఆరోపణలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అందరూ ఊహించిన విధంగానే బీఆర్ఎస్ కు వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించారు. కాగా కాసేపట్ల ఆమె హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు రానున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆమె భర్త మహేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన 4వ రోజుకు చేరింది. నిన్న కేంద్ర మంత్రులతో రైతులు జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో పలు రైతు సంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. అదేవిధంగా సెక్షన్ 144 అమల్లో ఉన్నందుకు రాజధానిలో ఢిల్లీలో సభలు సమావేశాలు పూర్తిగా నిషేధం కొనసాగుతుంది. నోయిడాకు చెందిన భారతీయ కిసాన్ పరిషత్ దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇవ్వడంతో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని రైతులు ఇవాళ ప్రతిజ్ఞ చేశారు. 3 కేంద్ర మంత్రులు రైతులకు మధ్య 5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ శుక్రవారం కూడా ఎలాంటి పురోగతి లేదు. ఆదివారం మరోమారు కేంద్ర మంత్రులు రైతులను చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంది. రాజధాని ఫైల్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్లతో పాటు అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని పేర్కొంది. గురువారం ఈ సినిమా విడుదలపై విధించిన స్టేను ఎత్తివేసింది. దీంతో సినిమాను విడుదలకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్తో పాటు ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ రాజధాని ఫైల్ సినిమా విడుదలను అడ్డుకోవాలని వైసీపీ నేత లేల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు గురువారం సినిమా విడుదలపై స్టే విధించింది. సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డును అందజేయాలని నిర్మాతలను ఆదేశించింది. తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ర్యాలీలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా సహా వివిధ రైతు సంఘాలు ఫిబ్రవరి 16న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్లో అన్ని వర్గాలు పాల్గొనాలని, అందరూ ఒక తాటిపై వచ్చి తామంతా ఒకటనే భావన ఎలుగెత్తి చాటాలని రైతులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో శంభు సరిహద్దు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న 70 ఏళ్ల రైతు శుక్రవారం ఉదయం గుండెపోటు వచ్చింది. తీవ్ర అస్వస్థకు గురైన రైతును చికిత్స కోసం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్లు మోహరించడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం 6 గంటల టైంలో మెంధాల్లోని బల్నోయ్ ప్రాంతంలోకి 2 పాక్ డ్రోన్లు వచ్చాయి. దీంతో నియంత్రణ రేఖ వద్ద రక్షణగా ఉన్న ఆర్మీ దళాలు డ్రోన్లపైకి కాల్పులు జరిపినట్లుగా అధికారులు తెలిపారు. అదే టైంలో గుల్పూర్ సెక్టార్పై 2 డ్రోన్లు సంచరించినట్లుగా పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్లో అధికారిక తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. నటి టీఎంసీ నేత మిమీ చక్రవర్తి తన లోక్సభ ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నియోజకవర్గంలో స్థానిక పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో జాదవ్పూర్ స్థానం నుంచి మిమీ చక్రవర్తి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అందజేశారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తుంది. ఇటీవలే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పైన కఠిన ఆంక్షలు విధించిన అనంతరం తాజాగా చెల్లింపుల గేట్వే సంస్థలైన మాస్టర్ కార్డ్, వీసాలపై కొరడా చులిపించింది. కార్పొరేషన్లు, చిన్న సంస్థల కార్డుల ద్వారా నిర్వహించే కమర్షియల్ చెల్లింపులను నిలిపివేయాలని ఇరు కంపెనీలను ఆదేశించింది. నిషేధించిన విషయం గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేవైసీ లేని వ్యాపారులకు మాస్టర్ కార్డ్, వీసా కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన అనుబంధ సంఘాల అకౌంట్లను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన మొత్తం 9 అకౌంట్లను ఇన్కమ్ ట్యాక్స్ విభాగం సీజ్ చేసింది. ఆదాయ పన్ను శాఖ పంపిన నోటీసులకు సదరు అనుబంధ సంఘాలు సరైన స్పందన ఇవ్వకపోగా జరిమానా కూడా చెల్లించలేదని, దీంతో అకౌంట్లు సీజ్ చేసినట్లుగా ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లో ఔరంగజేబు లేరని, అలాంటి వారంతా కాంగ్రెస్ లోనే ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడటమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఇలాంటి వారిని పాథాలాజికల్ లాయర్ అంటారని ఎద్దేవా చేశారు. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డిని సంచలన వ్యాఖ్యలు చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన, హెచ్సీఏ హెడ్ కోచ్ పై వేటు. బీఆర్ఎస్ కు సునీత మహేందర్ రెడ్డి రాజీనామా. కేంద్ర మంత్రులతో రైతుల చర్చలు విఫలం, నేడు భారత్ బంద్ కు పిలుపు. రాజధాని ఫైల్స్ విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.
భారత్ బంద్ లో విషాదం, శంభు సరిహద్దులో గుండెపోటుతో రైతు మృతి. ఎల్ఓసి వద్ద మరోసారి పాక్ డ్రోన్స్ కలకలం, అడ్డుకున్న భారత సైన్యం. టీఎంసీకి షాక్, ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా. చెల్లింపులు ఆపాలని మాస్టర్ కార్డ్ వీసాలకు ఆర్బీఐ ఆదేశాలు. ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్, పార్టీ అకౌంట్లు సీజ్. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.